ఈ యుద్ధము మీరు కాదు, యెహోవాయే జరిగించును. మీ కుటుంబ బాధ్యత మీరు మొయ్యలేరు, మీ సమస్యలను మీరు సాల్వ్ చేసుకోలేరు, మీ రోగమును మీరు బాగు చేసుకోలేరు. పరలోకం ఇవ్వడానికి మన కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. ఆయన మన పక్షంగా ఉన్నారు, మన పక్షంగానే ప్రార్థన చేస్తున్నారు. నీకు నిత్య రాజ్యము కావాలంటే యేసుక్రీస్తు యొద్దకు రావాల్సిందే. ఈయన అంటున్నాడు, ఈ గొప్ప సైన్యం వల్ల మా వల్ల కాదని ఏడ్చి ప్రార్థన చేస్తుంటే ఆయన అంటాడు ఇంకొక ఆయన, ఓ రాజా నువ్వు భయపడకయ్యా, నువ్వెందుకు భయపడతావు? నీ ప్రార్థన దేవుడు ఆలకించిండు. ఈ యుద్ధం నువ్వు కాదు చేసేది. నువ్వు డాళ్ళు పట్టుకోక పని లేదు, నువ్వు కత్తులు పట్టుకునే పని లేదు, నువ్వు గుర్రం ఎక్కే పని లేదు, నువ్వు పరిగెత్తే పని లేదు. అసలు నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం కూడా చెప్పండి పెట్టండి. దేవుడికి ఎంత సంతోషం అండి. ఏమి లేకుండా అన్ని సిద్ధంగా ఉంటాయి. ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎంత హ్యాపీ అండి వాళ్ళకి. నువ్వు కాదు చేసేది, యెహోవాయే మీ పక్షంగా యుద్ధం చేయను. రేపు వాళ్ళ మీదకి పోండి మీరు. హల్లెలూయా. మీరు భయపడద్దు. రేపు మీరు వాళ్ళ దగ్గరికి పోతే మీరు గెలుస్తారు.